రొట్టెల పండుగ ఎందుకు ఆయన ఆచరించమన్నాడు అని అంటే, పాపము లేని వారుగా మనము జీవించాలి. పాపము లేని వారుగా మనము జీవించాలి. ఈ రోజున పరలోకం మనకి కావాలి అని అంటే, క్రీస్తుతో మనము నిత్యరాజ్యంలో ఉండాలి అంటే, ఈ లోకంలో మన యాత్రలో ఏముండకూడదు అని అంటే, పాప సంబంధమైన ఏ క్రియ ఉండకూడదు. ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. మనకి సంబంధించిన ప్రతి విధమైన బాధ ఆయన ఎరుగును. ఆయన తీసివేయగలడు, మన సమస్యలన్నింటినీ కూడా ఆయన కొట్టివేయగలడు. కాబట్టి నువ్వు నా కొరకు నలగగొట్టబడ్డావయ్యా, నేనెంత, నా శ్రమలెంత, నా శ్రమలు నువ్వు తీసేయగలవు అని నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా బ్రతకండి. ప్రభు కొరకు జీవించండి. ప్రభు కొరకు నువ్వు బ్రతికి, ప్రభు కొరకు ప్రభువులో విశ్వాసంగా నువ్వు కొనసాగించబడినప్పుడు దేవుడు నీ ప్రతి విధమైన సమస్యను తీసివేసి ఆయన ప్రత్యక్షతలు నీకు కనపరుస్తాడు. దేవుడి మాటల ద్వారా నిన్ను బలపరచును గాక.